వాడు స్క్రీన్ కంటే పేపర్లే చూస్తాడేమో నా డౌట్. డైలాగ్స్ లో అయితే సాయి మాధవ్ బుర్రా గారు రాశారు కదండి, మనకు ముందే తెలుసు అన్నయ్య గారు ఎలా రాస్తారో. వెయిటింగ్ ఈగర్లీ. ఇలాంటి సినిమాల్లో కీరవాణికి మించిన వాళ్ళు ఎవరు లేరు. బీజిఎం మాత్రం అన్ఎక్స్పెక్టెడ్ గా ఉంది. ఇంకా థియేటర్ లో మాత్రం రచ్చ రంబోలా అంట. పుష్ప ఎవడు అసలు? హూ ఇస్ పుష్ప? దేర్ ఇస్ నో పుష్ప, ఓన్లీ పవన్ కళ్యాణ్ అంతే. ఇండస్ట్రీలో తెలుగు రాష్ట్రాలకి ఒకడే దేవుడు, అది కళ్యాణ్ బాబు. డైలాగ్స్ ఎలా ఉన్నాయి? మా రికార్డుల తర్వాత ఏ రికార్డులు కూడా ఉండవు అంతే. ఇంకా డైలాగ్స్ అయితే నాకు నచ్చే ప్రస్తుతానికి గుర్తుంది, చాలా బాగా నచ్చాయి. సినిమా లేట్ అంటే అయింది. ఎందుకు కారణం మీకు తెలుసు కదా. కారణం ఏంటంటే అన్నయ్య రాజకీయాల్లో ఉండడం వల్ల, రాజకీయాన్ని సినిమా రెండింటిని ప్యారల్ గా చూసుకోవడం వల్ల కొంచెం లేట్ అయింది అంతే. 100% లేట్ చేస్తాను. ఎంట్రీ సీన్స్ ఎంతసేపు ఉంటుందో నాకు తెలియదు, కానీ ఇలాంటి పీరియాడిక్ డ్రామాలో మాత్రం ఎంట్రీ సీన్ మాత్రం అవుతాయి. అన్ని రికార్డ్స్ బ్రేక్ చేస్తాడు, కన్ఫర్మ్ గా చేస్తాడు. చాలా బాగున్నాయి అన్ని. మాట వినాలి, వీరవాళ్ళు మాట వినాలి సాంగ్ బాగుంది. సూపర్ హిట్.